ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 24. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలు పరమ కనాను యొక్క భాగ్యం అనుభవించగోరిన ఎడల ఈ లోకము నుండి దాని భోగముల నుండి వేరుపడవలను. ఎటు చూచినను దేవుని జనుల మధ్య ఫలములు లేకపోవటకు కారణమేమి? మంచి బోధలున్నవి కానీ వారు లోకముతో నిబంధనను చేసుకొని ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సమస్త అక్కరలను తీర్చునని నమ్మక లోకముపై ఆధారపడుదురు. ధారాళముగా తృప్తిపరచువాడు యేసుక్రీస్తు ప్రభువే. నీ కుటుంబ జీవితమే కానీ, ఆత్మీయ జీవితమే కానీ, సంఘ జీవితమే కానీ దేవుని వాక్యమును అనుసరించి ఉండిన ఎడల సమృద్ధి అయిన జీవమును, సంపూర్ణ శాంతిని అనుభవించగలవు. కొన్ని నదులు విశాలమైనవి అయినను సంవత్సరములో 11 మాసములు నీరు లేని నదులుగా నుండును. వర్షాకాలముననే 1 నెల మాత్రము నీరును. ఇవి లోతు లేని నదులు. అనేక క్రైస్తవులు ఇట్టి నదుల వలె ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన సంపూర్ణతను, తన నిత్య శాంతిని మనకు సమృద్ధిగానిచ్చి ఇతరులతో కూడా వాటిని పంచుకొనవలెనని మనలను ఏర్పరచుకొనెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.